Hello lovelies, welcome back to our channel Akila Polisetti. హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ యూ ఆల్. ఇవాళ అయితే మా మమ్మీ డాడీ యానివర్సరీ కూడా అనమాట. సో ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వచ్చేసాం న్యూ ఇయర్ రోజు. మాకైతే న్యూ ఇయర్ చాలా స్పెషల్గా ఉంటుంది, ఎందుకంటే ఇట్లా యానివర్సరీ అండ్ ఒక స్పెషల్ డే అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అలా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మమ్మీ వాళ్ళకి మ్యారేజ్ 2000లో అయిందనమాట. సో ఎవ్రీ పాసింగ్ ఇయర్ లాగా ఇట్లా కలిసి వస్తుంది. 2025 అంటే 25th యానివర్సరీ అలా. అండ్ ఇక్కడైతే ఈ అమ్మవారి గుడి నుంచి మళ్ళీ మేమైతే శివాలయంకి వచ్చాము అర్చన చేయించుకుందామని చెప్పి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఇయర్ హెల్త్ అండ్ వెల్త్తో చాలా మంచిగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రే చేస్తున్నాను. అండ్ నేను కూడా మంచి వ్లాగ్స్ చేసి మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేసి మీ అందరి లవ్ ఇంకొంచెం పొందాలని చెప్పి అనుకుంటున్నాను. ఐ హోప్ అది నెరవేరితే మంచిగా ఉంటుంది నాకు కూడా. ఇంకా అసలు న్యూ ఇయర్ రోజు అయితే ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా రష్ అనమాట. అసలు తిరుపతిలో కొన్ని మెయిన్ టెంపుల్స్ దగ్గర ఎంత లైక్ ట్రాఫిక్ ఉన్నిందంటే అసలు నేను షాక్ అయ్యాను. మెయిన్ టెంపుల్స్ ఉంటాయి తిరుపతిలో, వాళ్ళకి తెలుసు. వకులమాత టెంపుల్, శ్రీనివాస మంగాపురం, అక్కడైతే అసలు ట్రాఫిక్ మామూలుగా లేదనమాట. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. అండ్ న్యూ ఇయర్ రోజు కూడా నాకు కాలేజ్ ఉన్నింది, బట్ నేనేం ఫీల్ అవ్వట్లే. నాకు చాలా ఇష్టం ఇలాంటి స్పెషల్ డేస్లో కాలేజ్ ఉంటే. సో వెళ్ళి వెళ్ళాను అనమాట మమ్మీ డాడీని అటు నుంచి అటే ఇంటికి వెళ్దామని చెప్పి. బట్ నా బ్యాడ్ లక్ ఎవరు రాలేదు అంతగా స్ట్రెంగ్త్. అండ్ నేను వచ్చేసరికి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. బై, నేను వచ్చిన టైంకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు గాయస్. హ్యాపీ న్యూ ఇయర్. స్ట్రిక్ట్ లెక్చరర్స్ ఉంటే క్యాన్సిల్ అయ్యేవి కాదు, ఖచ్చితంగా కంటిన్యూ పెట్టుకొని ఉండింటారు. ల్యాబ్స్ అలా ఉండింటే, బట్ ఆ రోజు ల్యాబ్స్ ఏం లేకుండా ఉండే, అందుకే క్యాన్సిల్ చేసినట్టున్నారు. ఇంకా మేము టెంపుల్ అలా వెళ్దాము అని చెప్పి చాలా ప్లాన్ వేసున్నాము. టెంపుల్కి వెళ్ళి తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళాలి అని. బట్ టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు. ఇంకా ఫ్రెండ్స్తో కలిసి స్టార్ మండి రెస్టారెంట్కి అయితే వెళ్ళాను. ఫుల్గా తిన్నాను ఆ రోజు ఆఫ్టర్నూన్. ఏవేవో అనుకుంటే ఏదో అయ్యిందనమాట. సరే ఇంకా తినేసి వాళ్ళ హాస్టల్కి నేను ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చి ఫుల్ నాపేసాను. అండ్ ఈవినింగ్ బయటకు వెళ్దామని చెప్పి మమ్మీ డాడీ అందరం రెడీ అయ్యాము. అండ్ నేను ఈ టీ వేసుకున్నా, ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్ స్టోర్స్. ఇంకా మమ్మీ వాళ్ళు అయితే చాలా బాగున్నారు కదా. సో అందరం కలిసి ఇంకా మా ఆతిథ్యం రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఎక్కడ చూసినా రష్ ఉంది గైస్. చాలా లాంగ్ వచ్చాము ఈ రెస్టారెంట్ కోసం, ఎందుకంటే తిరుపతిలో ఎక్కడ చూసినా రష్, ఏ రెస్టారెంట్ దగ్గర చూసినా వెయిటింగ్ లిస్ట్ ఉండే. సరే అని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించారు సీటింగ్ కోసమే. బట్ ఇక్కడైతే అంబియన్స్ చాలా బాగుంటుంది, ఇండోర్ అండ్ అవుట్డోర్ ఉంటుంది. మేమైతే అవుట్డోర్ తీసుకున్నాం, ఎందుకంటే ఇలా ఉండిందనమాట స్క్రీన్ దానికోసం. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. హ్యాపీ న్యూ ఇయర్. పాపం మా అక్కకి మా మమ్మీ శారీ సర్దడానికే సరిపోయింది. పెద్దమ్మ పెద్దనాన్న రాలేదనమాట. యాక్చువల్లీ అందరం కలిసి రావాలి అని నేను అనుకున్నాను, బట్ పెద్దనాన్న మూవీకి వెళ్ళిపోయారు. పెద్దమ్మ ఇంట్లో కుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసి ఉన్నారు. ఇంకా అక్క మాత్రమే వచ్చింది మాతో. ముందే నేను చెప్తే ఇలా అవ్వదు, బట్ నేను ఏది ముందే చెప్పాను అనమాట. సడన్గా కాల్ చేసి ఇలా వెళ్ళాలి, సడన్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాను, ముందే ప్లాన్ చేయను, అప్పటికప్పుడు అనుకుంటాను, అందుకే ఇలా అవుతాయి. ఇంకా ఇక్కడైతే మీకు ఒకసారి ఇండోర్ అంబియన్స్ కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడికి కూడా మేము ఇంటి నుంచి 9:30కి స్టార్ట్ అయ్యాం డిన్నర్ కోసం. అసలు భయపడుతూ వచ్చాము. అంటే లైక్ ఫుడ్ అయిపోయి ఉంటుంది చాలా రెస్టారెంట్స్లో, కొన్ని దగ్గరలో ఆఫ్టర్నూన్కే కిచెన్ క్లోజ్ చేసి ఉన్నారు. ఇక్కడ కూడా అలా ఉంటుందేమో అని చెప్పి భయపడుతూ వచ్చాము. బట్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది అని చెప్పారు. 1.5 అవర్ మ్యాక్సిమం వెయిట్ చేసిన తర్వాత ఫుడ్ ఆర్డర్ తీసుకున్నారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫుడ్ సర్వ్ చేశారు. ఇంకా మా వాళ్ళు అయితే ఆ స్క్రీన్పై మునిగిపోయారనమాట. దాంట్లో మంచి సాంగ్స్ ప్లే చేస్తూ ఉండే. ఇంకా అలా చూస్తుండడం వల్ల వెయిటింగ్ ఏం అంత అనిపించలేదు. ఇంకా ఫైనలీ ఆర్డర్ అయితే వచ్చేసింది. మేమంతా కొంచెం అథెంటిక్ టైప్ అనమాట, ఎప్పుడు ఇలానే ఆర్డర్ చేసుకుంటాం. చైనీస్ డిషెస్ ఎప్పుడు ట్రై చేసింది లేదు. రొయ్యల వేపుడు, లాలీపాప్స్ అండ్ చికెన్ చాట్పట్, నాన్స్, బిర్యానీ అనుకున్నాం, బిర్యానీ అయిపోయింది. ఇంకా ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము. ఇంకా అందరం కలిసి అలా మంచిగా డిన్నర్ చేసాం. యాక్చువల్లీ ఏంటంటే మా మమ్మీ డాడీకి మాకు ఆపోజిట్ అనమాట. మేమందరం ఎలాగంటే లైక్ చాలోక కానీ నేను కానీ మా చెల్లి కానీ మేము ఎట్లా అంటే ఎప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ కావాలి, రెస్టారెంట్స్లో తినాలి అనే టైప్. మా పేరెంట్స్
పెదనాన్న కానీ మా డాడీ కానీ ఎట్లా అంటే ఇంట్లోనే చేసుకొని తినచ్చు, ఇంట్లోనే తినాలి అనే టైపు, ఇట్లా ఆపోజిట్ అనమాట. నేనైతే ఎంతో బెగ్ చేసుకుంటే వీళ్ళు ఈ రెస్టారెంట్కి వచ్చారు. ఇంకా స్క్రీన్ కోసం అని చెప్పి మేము అవుట్డోర్ తీసుకున్నాం. బట్ ఫుల్ స్నో ఫాల్ ఉండే, చాలా చలిగునింది. బట్ ఫాస్ట్గా తినేసి ఫినిష్ చేయాలనుకున్నాము. అండ్ అంత స్నో పడుతూ ఉంటే వాళ్ళంతా కూల్ డ్రింక్స్ వద్దు అన్నా కూడా నేను ఖచ్చితంగా కావాలని చెప్పి తాగుతున్నాను. ఎందుకంటే నాకు నాన్ వెజ్ ఉంటే డెఫినెట్లీ ఇలా సాఫ్ట్ డ్రింక్స్ ఉండాలి. బట్ హెల్త్కి అయితే అంత మంచిది కాదు, మీరైతే తీసుకోవద్దండి, నేను కొంచెం అతి బిడ్డ. ఆ తర్వాత మనకి ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ వచ్చాయి. దాని గురించి అడిగాము, దానివల్ల కొన్ని అక్షింతలు అదే కొన్ని తిట్లు కూడా వచ్చాయి. ఇంకా అట్ ది ఎండ్ ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది టైం. యాక్చువల్లీ మా చెల్లి లేదని చెప్పి మా మమ్మీ డాడీ నాకు ఆ రోజు మార్నింగే వార్న్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కేక్స్ అవన్నీ ప్లాన్ చేయొద్దు, ఏమి వద్దు అనేసి అన్నారు. నేను కూడా సైలెంట్ అయిపోయా, ఊరికే ఎందుకులే అని చెప్పి. బట్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ ఇలా మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ చేశారనమాట. నాకు కూడా సర్ప్రైజే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆంటీ కేక్ తీసుకొస్తారని చెప్పి. నాకు కాల్ చేసి కిందకి రాకిలా అని చెప్పారు. చూస్తే ఇలా కేక్ తీసుకొచ్చేస్తున్నారు ఆంటీ 9కి తీసుకొచ్చారు. మళ్ళీ ఫుడ్ అయిపోతుందేమో అని చెప్పి ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోయి తర్వాత వచ్చి కేక్ కట్ చేసుకున్నాము. సో మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగిందనమాట. న్యూ ఇయర్ ప్లస్ మాకు న్యూ ఇయర్ కంటే యానివర్సరీ మా పేరెంట్స్ది అనేది కొంచెం నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. సో అట్లా ఈ డే అయితే నేను చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా, చాలా బాగున్నా. ఐ హోప్ ఇయర్ మొత్తం ఇంతే మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాను, మీ బ్లెస్సింగ్స్తో అండ్ దేవుడి బ్లెస్సింగ్స్తో. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ యూట్యూబ్ జర్నీ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. మీ సపోర్ట్ నాకు డెఫినెట్లీ కావాలి. దీనికోసం మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ యూ ఆల్. అండ్ మీ అందరికీ మీ విషెస్ ఏమున్నా, మీ డ్రీమ్స్ ఏమున్నా అవన్నీ ఇయర్ ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ బెస్ట్ అంటిల్ నౌ. అండ్ ఒకటైతే చెప్పాలనుకుంటున్నా, ఆబ్వియస్లీ న్యూ ఇయర్ అనేది అందరికీ ఒకేలాగైతే ఉండదు. ఎగ్జాంపుల్ నేను వెళ్ళిన రెస్టారెంట్స్లో తీసుకుంటే అక్కడ వెయిటర్స్ అంటారు, సర్వెంటర్స్ అంటారు కదా. సో వాళ్ళందరూ ఎంత కష్టపడి అక్కడ ఎంతమంది క్రౌడ్స్ ఉంటే వాళ్ళందరికీ ఫుడ్ ఆర్డర్ తీసుకోవడం, ఫుడ్ ప్రొవైడ్ చేయడం, బిల్స్ తీసుకోవడం, బిల్స్ పే చేయించుకోవడం, వాళ్ళు పరిగెడుతూనే ఉన్నారు. నాకైతే భలే బాధగా అనిపించింది. అంటే ఒక సైడ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, ఒక సైడ్ అలా కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. లిటరలీ అలా వర్క్ చేసి ఈరోజు కూడా మన కోసం కష్టపడిన వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలి, ఎలా రెస్పెక్ట్ని ఇక్కడ ప్రజెంట్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. బట్ ఐ హ్యావ్ ఏ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. హోప్ మీరు అందరూ కూడా ఈ న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ డే ఎలా ఉన్నిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఉంచి మన ఛానల్ ఇంకా మంచిగా గ్రో అయ్యేలా చేయండి. డెఫినెట్లీ నేను నా వ్లాగ్ కంటెంట్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నాను, చేస్తాను, ఐ ప్రామిస్ దట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. బై బై, సీ యు ఇన్ ది నెక్స్ట్.